కాక్లియర్ ఇంప్లాంట్ అనే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అనేది మనము ఈ చెవిటి మూగ పిల్లలకి ఆపరేషన్ చేసి అరేంజ్ చేయటం వల్ల వాళ్ళకి ఈ డెఫ్నెస్ అనే సమస్య నుంచి పరిష్కారం చేస్తాము. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనే డివైస్ ఏంటంటే చెవిలో ఉండే ఇన్నర్ ఇయర్, ఈ ఇన్నర్ ఇయర్లో ఉండే సమస్యల వల్లనే డెఫ్నెస్ వస్తుంటుంది. కంజెనిటల్ డెఫ్నెస్ అంటాం దీన్ని. పుట్టుకతో వచ్చే పిల్లల్లో ఉండే డెఫ్నెస్ చాలా సాధారణంగా కంజెనిటల్ డెఫ్నెస్ అయి ఉంటుంది. ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అంటే జన్యుపరమైన సమస్యలతో పుట్టిన పిల్లల్లో ఒక వినికిడి సమస్య అనేది, దాంతోపాటు వేరే ప్రాబ్లమ్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి, కొంతమందికి విజువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలాంటి రకరకాల సమస్యలతో, జన్యు సమస్యలతో పుట్టిన పిల్లల్లో డెఫ్నెస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమంది పిల్లల్లో వేరే సమస్యలు ఏం లేకుండా ఒట్టి వినికిడి సమస్య మాత్రమే, అంటే కాక్లియా అనే ఒక భాగం ఉంటుంది ఇన్నర్ ఇయర్లో, ఆ భాగం యొక్క సరిగ్గా డెవలప్ కాకపోవటం వల్ల వచ్చిన సమస్యే ఈ కంజెనిటల్ డెఫ్నెస్. సో ఇలాంటి చిల్డ్రన్కి, ఇలాంటి పిల్లలకి మనము ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనే ఒక ఎలక్ట్రోడ్ని ఆపరేషన్ ద్వారా చెవిలో అరేంజ్ చేస్తే కనుక వాళ్ళు నార్మల్గా అందరిలానే వినే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ కాక్లియర్ ఇంప్లాంట్లు, ఈ పరికరంలో 2 రకాలైన భాగాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఎక్స్టర్నల్ డివైజ్. దీనిలో ఒక శబ్ద తరంగాల్ని ఫస్ట్ రిసీవ్ చేసుకుంటుంది. మైక్రోఫోన్ అనే చిన్న పరికరం ఉంటుంది, చెవి వెనకాల అరేంజ్ చేస్తాం అది. సో ఈ మైక్రోఫోన్ ద్వారా ఈ చెవి యొక్క తీసుకుంటుంది, బయట ఉన్న శబ్ద తరంగాల్ని తీసుకుంటుంది మైక్రోఫోను. ఈ తీసుకున్న మైక్రోఫోన్ నుంచి మళ్ళీ రిసీవర్ అనే పరికరము, దాన్ని మనం ఆపరేషన్ చేసి ఈ చెవి ఎముకకి, అంటే ఒక టెంపరల్ బోన్కి అరేంజ్ చేస్తాం అన్నమాట. సో ఈ మైక్రోఫోన్ ద్వారా తీసుకున్న సిగ్నల్స్ని రిసీవర్ స్టిమ్యులేటర్కి మనము పంపిస్తామన్నమాట. సో ఫ్రమ్ ద రిసీవర్ స్టిమ్యులేటర్ నుంచి ఒక ఎలక్ట్రోడ్ వచ్చి కాక్లియా అనే భాగంలోకి ప్రవేశపెడతాము. సో ఈ మొత్తం పరికరం మొత్తం అన్ని కలిపి మనం కాక్లియర్ ఇంప్లాంట్ అంటాము. దీన్ని ఎక్స్టర్నల్ డివైస్గా బయట నుంచి ఉంటుంది, ఇంటర్నల్ డివైస్ మటుకు ఆపరేషన్ ద్వారా పేషెంట్కి అరేంజ్ చేయాల్సి వస్తుంటుంది. సో ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనే ఆపరేషన్ను ఎంత ఎర్లీ స్టేజ్లో మనం అరేంజ్ చేస్తే కనుక పిల్లవాడికి వాళ్ళు హీరింగ్ అనేది అంత ఎర్లీగా వాళ్ళు రికవర్ అవుతారనమాట. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 years, లెస్ దాన్ 3 years, లెస్ దాన్ 5 yearsలో వీళ్ళకి ఆపరేషన్ చేసి ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది అరేంజ్ చేస్తే కనుక వాళ్ళకి హీరింగ్ అనేది నార్మల్ అవుతుంది. నార్మల్గా అందరిలానే స్పీచ్ మాట్లాడడం అవకాశం ఉంటుంది.